యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు స్వామి. అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలని. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరిక తీర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరము అడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అని అనుకున్నాడు. ఆయన, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల